ఇదిగో నా తండ్రి, మీ మనసులో ఉన్న మాటలు మాకు తేట తెల్లగా తెలియజేయగల సమర్థులైన మిత్రులను బట్టి అధికారంతో కూడిన బోధలు ఈ పిల్లల ద్వారా మీరు మాకు తెలియజేస్తున్న మీ ప్రేమకి కోటాను కోట్లు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీ దాసరాలు మీరు వాడుకుంటున్నాం మీ ప్రేమకై కోటాను కోట్లు వందనాలు. ఇదిగో నా తండ్రి, మీ ఆశ నెరవేర్చేవారుగా మేము ఉండనట్లు నాయన మీ కృపతో తోడించండి. అట్టి మనసులు మాకు ప్రసాదించండి. మీకు వందనాలు నాయన. మీ దాసరులు మాట్లాడి ఉన్నారు, ఆ మాటల ప్రకారం మేము నడిచిన ఆయన మీకు ఇష్టమైన వారముగా జీవించడానికి ఇదిగో నా తండ్రి, కొంతమందినైనా అగ్నిలో నుంచి లాగినట్లు నాయన మా యొక్క తండ్రి తీరుంటానికి సహాయం చేయండి. మీకు వందనాలు. మేము నాయన నీ పనిలో పాలు భాగస్తులై ఉండినట్లు అనేక ఆత్మల కొరకు భారము కలిగిన ఆయన నా తండ్రి ప్రయాసపడి వారిని అట్లా సహాయం చేయండి. మా ప్రయాస మీ బిడ్డల ప్రయాస వ్యర్థము కాకున్నట్లు ఫలితాన్ని మనం కోరుకుంటూ మీ దాసరాలకి మీ పరిశుద్ధాత్మని సహాయం ఇచ్చి నాతో మాతో మా అందరితో మాట్లాడమని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరు ఆత్మికులతో ప్రాధాన్యపడి బ్రతిమాలి ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని ఆధ్యాత్మిక జ్ఞానంతో నింపి మనం చేరుకోవాల్సిన గమ్యస్థానమైనటువంటి ఆ పరలోకం చేరుకోవడానికి తగిన విజ్ఞతను, విచక్షణను, విజ్ఞానంతో కూడినటువంటి మాటలతో మనల్ని బలపరచులాగును మీ అందరి తరపు నుంచి దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన విజ్ఞాపనలతో ఆయన ఎదుట కోరుకుంటూ ఉన్నాను. వాక్యపు యొక్క ఆలోచన మనిషిని ఎక్కడి వరకు తీసుకువెళ్తుంది అని ఆలోచిస్తే ఇహలోకంలోనూ పరలోకంలోనూ మనము ధన్యత కలిగి బ్రతకటానికి, అంటే లోకంలో ఉన్నప్పుడు ఏ లోటు కలిగినా ఆ లోటుని మనం లోటుగా అనుకోకుండా ఆయన ఆలోచన ప్రకారం మరింత ధీమాగా వెళ్ళటానికి మనకి వాక్యం పనికొస్తుంది అన్నాను కదా అని దాన్ని తక్కువ అంచనా వేసే విధంగా మనం ఉండకూడదు. ఈనాటి క్రైస్తవ సంఘము అనేటువంటి పేరు చెప్పుకున్నటువంటి సంఘాలలో వాక్యానికి ప్రాముఖ్యత లేదు. ఇది ఎంతో బాధాకరమైన విషయం. దేవుడి సన్నిధికి వెళ్ళటం అంటే మనకిష్టమైన రాగాలతో, మనకిష్టమైనటువంటి వాయిద్యాలతో తూగటం వరకు వెళ్ళిపోయింది పరిస్థితి. అది క్లబ్బా, పబ్బా, దేవుని సన్నిధ, ఇలాంటి ఆశ్చర్యం కలిగించేటువంటి సందర్భాలు మనం రోజు చూస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో మనం చాలా ధీమాగా ఉంటాం. నాయన నువ్వు ఉన్నావు కాబట్టి నేను బాగున్నాను, నువ్వు ఉన్నావు కాబట్టి మాకు రోగం రాలేదు, నువ్వు ఉన్నావు కనుకే బాధ లేదు. అఫ్కోర్స్ మనం కొంచెం మెచ్యూరిటీ కలిగి ఇబ్బంది ఉన్నా బాధ ఉన్నా మాకు ఓర్చుకునే మనసునిచ్చావు, థ్యాంక్ యూ నాయన అనుకుంటాం. అసలు దేవుణ్ణి ఎస్టిమేషన్ చేయటం మనిషి చాలా తక్కువ అంచనాలతో ఉంటున్నాడు. మన యొక్క భాషా పరిజ్ఞానంతో మాటలు రాయించాడు కదా అని ఆయనకి లిమిటేషన్ లేదు. ఆయన అనంతుడు అంటే మనకి సరిపడిన పదప్రయోగం మాత్రమే అది, దానికి మించిన వారు ఆయన. అనంతుడు అనేదే పెద్ద పదం మన భాషా పరిజ్ఞానం ప్రకారం. కానీ ఆయన యొక్క వ్యక్తిత్వం గనక మనకి గనక తెలిస్తే ఏమిటినా అనేటువంటిది ఆలోచనకు వస్తే వెంటనే మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే ఆయన భయంకరుడు కూడా. ఇది తలుచుకున్నప్పుడే చాలా టెన్షన్ అవుతుంది. పైగా ఆయన చిన్న తప్పిదాన్ని కూడా వదిలిపెట్టను అన్నాడు. ఇది ఇంకా చాలా మనసు నిద్రని పోనివ్వని పరిస్థితి. కానీ ఇవేమీ నాటి క్రైస్తవ సమాజానికి పట్టడం లేదు. ఆయన బాగా చూస్తున్నాడు. కారణం ఇది కృపాకాలం, పర్మిషన్ ఇవ్వబడింది. ఇంకొంతకాలం ఇవ్వనైనా నేను వీళ్ళకి కావలసినటువంటి వాటరింగ్ సరిచేసి ఆ చెట్టుకి నేను పోషణ కల్పిస్తాను,
ఇంకొక సంవత్సరం ఇవ్వు అని ఒక పర్మిషన్ ఇవ్వబడితే ఆ పర్మిషన్లో బ్రతుకుతున్నాం. అంటే మనం బెయిల్ తీసుకుని బయటకు వచ్చాం. ఆ బయటకు వచ్చిన నేను హత్య చేస్తే నాకేంటి బయట హ్యాపీగా తిరుగుతున్నాను. నాకేంటి నేను ఇన్ఫ్యాక్ట్ అసలు మనకి ఏముండదు, జైలుకి వెళ్తే వాతావరణ పరిస్థితిలో మార్పు రాదు. ఇదే వాతావరణం అక్కడ ఉంటుంది. కాకపోతే జైలు వాతావరణం ఏంటంటే ఒక రూమ్కి మనల్ని పరిమితం చేస్తారు తప్ప ఆకలి తీరుతుంది, అన్నీ ఉంటాయి మనకి కావాల్సిన. ఈ మధ్య ఎంటర్టైన్మెంట్లు కూడా జరుగుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ బహిరంగంగా చెప్పుకుంటే వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ వాళ్ళ చేతకు వచ్చేస్తుంది. సో జైలుకి వెళ్ళిన వాతావరణం ఏం మార్పు లేదు. కానీ దేవుడు ఏం చెప్పాడంటే, నా మాట వినకపోతే నేను తీసుకువెళ్ళి సాతానికి ఏదైతే సిద్ధపరిచి ఉంచాను చీకటి గల బిలము దానిలోకి పంపించేస్తాను అన్న దగ్గరే మనిషి ఆగాలి. ఆగకపోగా దేవుడు నాకు ఇచ్చిన వాడితో నేను సంతృప్తిగా ఉన్నాను, దేవుడు నాకు ఇది ఇస్తాడు అది ఇస్తాడు, ఆశ్చర్యంగా ఇచ్చాడు. సాక్ష్యాల గురించి మాట్లాడి పొద్దున కూడా అనుకున్నాం. నేను మా సార్ వచ్చేటప్పటికి నా ఫ్రెండ్తో ఆ బాధ ఇంకా నాకు పోలేదు. మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ హస్బెండ్ ఏమింటున్నారు అంటే ఈ మన క్రైస్తవుల యొక్క టెస్టిమోనియల్స్ వింటున్నారట. ఏంటి విశ్వాసం పెంపొందించుకోవడానికి కాసుమా ఎంత నవ్వు తెప్పిస్తాయో చూడు మీ వాళ్ళు అని దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తున్నారంట. తనకేమో బైబిల్ పరిజ్ఞానం కొంచెం తక్కువ, ఎందుకంటే తను లోకపరమైన చదువులో బాగా పర్ఫెక్ట్, కానీ వాక్య సంబంధమైనటువంటి విషయాలకు వచ్చేటప్పుడు ఇవి నాకు సంబంధం లేదు, నేను రోమన్ క్యాథలిక్, నాకు ఇవేం సంబంధం లేదు అనేసిందట. ఎలా మార్చగలం అసలు ఈ సమాజాన్ని? దేవుడు ఒక్కవైపే అర్థమయ్యాడా? మీకు ఒక మాట చూపిస్తాను. నాకు అన్నీ జరుగుతాయి దేవుడు ఉంటే, అంతా బాగుంటుంది దేవుడు ఉంటే. దేవుడే అన్ని మంచి మాత్రమే చేయగలడు. దేవుడు ఏం చేయగలడు? మీకు ఈ వర్డ్ మీ మైండ్లో పడాలి. దేవుడు ఏం చేయగలడండి? మంచే చేస్తారు. కీడు ఆయన ఉంటే కీడే జరగదు. యెహోవా ఈ గృహములకు అధిపతిని అని అందుకే పెట్టుకుంటాం కదా. ఒక మాట చూపిస్తాను. యెషయా గ్రంథము 19వ అధ్యాయము, యెషయా గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఐగుప్తు మీద మూర్ఖత గల ఆత్మను కుమ్మరించి ఉన్నాడు. ఎవరండి? మీరు వినింది కరెక్టే, చదివింది మా సార్ చదివింది కరెక్టే, మీ బైబిల్లో కూడా అదే ఉంది. యెహోవా అంట ఐగుప్తు మీద ఏం చేశాడటండి? ఇది సాతాను కదా చేయాల్సింది. దేవుడు ఉంటే మనకి మంచి తెలివితేటలు, మంచి విచక్షణ, మంచి జ్ఞానం కదా, మనకు తెలుసుకున్న జ్ఞానం. మూర్ఖత గల ఆత్మను దేవుడే స్వయంగా కుమ్మరింపజేశారు. ఇంకొక మాట ఇదే యెషయా గ్రంథంలో 29వ అధ్యాయం చూద్దాం. 29వ అధ్యాయము 10వ వచనం చూడండి. 29 10వ వచనం. మళ్ళీ ఆయనే మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించాడు. ఇందాకేమాత్మను మర్చిపోయారా? మూర్ఖత ఆత్మను. ఇప్పుడు గాఢ నిద్రాత్మను. ఎవరండి? యెహోవాయే. మీకు చాలా టిపికల్. నాకు తెలిసి ఈ టాపిక్ని ఎవరు టచ్ చేయలేదని నేను అనుకుంటున్నాను. నేను ఈ టాపిక్ కోసం 4-5 సంవత్సరాల నుంచి కష్టపడతా ఉన్నాను, కొలిక్కి రాలేదు. ఈ పాట వినేటప్పటికీ మీకు క్లారిటీ అన్నా వస్తుంది, లేదంటే అనుమానాలు ఇంకా పెరగనవచ్చు. అది మీరు పాటించే దైవిక ఆత్మను బట్టి, అంటే దేవుని గురించి భయభక్తులు మిమ్మల్ని కాపాడుతాయి అంతే. ఇది భయపెట్టడానికి చెప్పట్లా, అనుభవంతో చెప్తున్నాను. అయితే ఇంకొక మాట, 1వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 1వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనం చూడండి. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయింది, మళ్ళీ యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చింది. మంచిది దేవుని దగ్గరికి నుంచే వస్తుందా? మంచి ఆత్మ సౌలు దగ్గరికి రిప్రజెంట్ చేసింది.
యెహోవా యొద్ద నుండి దురాత్మ కూడా వస్తే అది అతన్ని వెరపగా అంటే బాధ పెట్టడానికి ఇదే 23వ వచనంలో ఆ మాట ఒకటి ఉంటుంది చూడండి ఏం జరిగిందో. 23వ వచనంలో దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా, దురాత్మ ఏం చేస్తుంది? సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా మోగించాల్సి వస్తుంది, దురాత్మ విడిచిపోతుంది. ఇప్పుడు దేవుని యొద్ద నుండే మంచి ఆత్మ వస్తుంది, దేవుని యొద్ద నుండే చెడు ఆత్మ వస్తుంది, భ్రమపరిచే ఆత్మ వస్తుంది. ఇంకొక మాట 1వ రాజుల గ్రంథంలోనే 22వ అధ్యాయము 1వ, ఇవి రాసుకోండి, మీకు చాలా మంచిది, చాలా అవసరం కూడా. 1వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనం, చివరి వచనం 22వ వచనం. 1వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనం. 22వ అధ్యాయము ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా. ఇదేంటి అసలు? ఫస్ట్ మనం చదివిన రిఫరెన్స్లే మూర్ఖత గల ఆత్మ రావటం ఏమిటి, ఇంకొకటి అబద్ధములాడు మాట రావటం ఏమిటి, సౌలు గారికి బాధ పెట్టడానికి దేవుని ఆత్మ వెళ్ళిపోయి దురాత్మ మళ్ళీ దేవుని దగ్గర నుంచే వచ్చి అని వెలిపించడం ఏమిటి? దేవుడు అనుకుంటే దేవా అని ప్రార్థన చేయగానే నువ్వు ప్రేయర్ చేయకముందే నీ మనసులో ఉన్న అభిష్టాన్ని నెరవేరుస్తానన్న చెప్పిన దేవుడి యొక్క ఆలోచన తీసుకునే మనము, నాయన నువ్వు ఉంటే నాకు ఏ దిగులు లేదని పాడుకునే మనము, నువ్వు ఉంటే చాలయ్యా ఇంకేమీ అక్కర్లేదని గొప్పగా పాడుకునే మనము, ఆయనే నా కాపరి అని పాడుకునే మనము, దేవుడు ఏమైనా చేయగలడు, నువ్వు చేయటానికి సమర్థుడైన దేవుడు కాబట్టి నీ ముఖం వైపు చూస్తున్నానని పాటలు లిరికల్గా పాడుకునే మనకి బైబిల్ చదువుతుంటే ఇలాంటివి వస్తున్నాయేంటి? దేవుడు ఎత్తని దురాత్మ ఉందా, దేవుడే ఏమన్నా అని ఒక క్వశ్చన్ మార్క్ మొదలవుతుంది. నా అనుభవాన్ని మిక్స్ చేసి చెప్తున్నాను, జాగ్రత్తగా వినడానికి మీరు ప్రయత్నించండి. మీరు ఈ వాక్యాన్ని కనుక సరిగ్గా మీ మధ్యలోకి వెళ్ళలేకపోతే మీరు కంపల్సరిగా అవిశ్వాసులు అయిపోతారు. ఆలోచన శక్తి మీకు చాలా అవసరం. అందుకే దావీదు కుమారుడు గారు, నాయన వీళ్ళని పరిపాలించడానికి ఆయన జ్ఞానం లేక అడిగారు అంటారా? జ్ఞానం లేకపోతే ఒక వ్యక్తి సామెతలు చూడండి, అనుభవాలతో కూడి, మన సామెతలో ఉంటుంది. ఎలా ఉంటాయి సామెతలు? మా ఇంటికి వచ్చింది, తై తప్పలాడింది, అడవిలోకి పోయింది, ఏమిటై ఉంటుందబ్బా అంటారు. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? మన బైబిల్లో సామెతలు చెప్తే కొరడతో కొట్టినట్టే ఉంటాయి. కొరడతో ప్రకారము లేని పట్టణం ఎలా ఉంటుందో, వాక్యాలు లేకపోతే మనిషి ఎంత దరిద్రుడు అవుతాడు. ఇది ఎలా వస్తుంది అంటారు? దేవుని యొక్క మనసు తెలిస్తే. అలాంటి మంచి క్లవర్ వైజ్ పర్సన్, నాయన నేను ఈ మనుషుల్ని కనుక పరిపాలించాలంటే నాకు కావాల్సింది ఏముందా? ఏం కావాలన్నాడు? నీ తెలివి, నీ వివేకము, నీ జ్ఞానం ఇవ్వండి నాయన అంటే ముచ్చట పడిన దేవుడు, వీటితో పాటు అవి ప్లస్ నీకు డిస్కౌంట్లో వచ్చి ఇచ్చేస్తున్నాను చూడు అన్నాడు. ఇంత మంచిగా ఉండే దేవుడు సౌలుని ఎందుకు బాధించాడు? ఆయన ఆత్మ వెళ్ళిపోయి దురాత్మ ఎందుకు వచ్చి ఆయన బాధించింది? ఇక్కడికి వచ్చేటప్పటికి యెషయాలో దురాత్మల మూర్ఖత ఆత్మను ఎందుకు ఆయన కుమ్మరించాడు? తర్వాత 1 తిమోతికి రాసిన పత్రిక, పాత నిబంధన అంటే అజ్ఞాన కాలం అనుకుందాము, క్రొత్త నిబంధనలో 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం మనందరికీ తెలుసు. కడవరి దినములలో వేషధారణ వలన మోసపరిచే ఆత్మ అనేది దేవుని దగ్గరే ఉంటుందని మీకు నేను ఈ పాఠాన్ని ఎక్స్టెన్షన్ చేస్తే మీరు 3 గంటల పైన కూర్చోవాలి. మీకు వాక్యం విదితం కనుక నేను టచ్ చేసే పాయింట్లతో మీకు లింక్ అవుతుంది అనుకుంటున్నా.
ఏంటంటే ఆత్మ అనేది ఎవరి దగ్గర హ్యాండ్ ఓవర్ అయి ఉంటుందండి? సౌలుని వెలిచిన ఆత్మలో ఎవరి దగ్గర నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చింది. అలా ఆ మాట మీద కనుక మనం బేస్ చేసుకొని ఉంటే ఆత్మ ఎవరి దగ్గర హ్యాండ్ ఓవర్ అయి ఉంటుంది? దేవుని దగ్గరే ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ కడవరి కాలంలో కూడా మనుష్యులను ఏం చేయడానికట? మోసం చేయడానికి అబద్ధ ప్రవక్తలను హ్యాండ్ ఓవర్ చేసుకుని మోసపరిచే ఆత్మను కూడా ఆయన పర్మిషన్తోనే వచ్చిందా లేదా? అర్థమైపోయింది కదా ఈజీగా మనకి. అది అయితే ఇదే 4వ అధ్యాయం 2వ వచనంలో చూడండి. దయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాసం ఉంచి వీళ్ళు ఏం చేస్తారంటే, నూతన నిబంధన పాత నిబంధనలో అయితే దేవుడు ఒక వ్యక్తిని పరీక్షించాడు, ఒక రాజుని పరీక్షించాడు. ఎందుకు పరీక్షించాడో అర్థం కాలేదు. కొత్త నిబంధనకు వచ్చిన మోసపరిచే ఆత్మ కూడా వస్తుంది. అబద్ధ ప్రవక్తలని ఏర్పాటు చేయడం అంటే మంచి జరిగినా చెడు జరిగినా ఆయన పర్మిషన్ లేకుండా జరగదని మనకి బాగా తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ యోబు గారిని తీసుకోండి. యోబు గ్రంథము 2వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం చూడండి. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబుని మొత్తెను. 6వ వచనంలో మనకు క్లారిటీ వస్తుంది. ఎవరి వశంలో ఉన్నామంట మనం? ఆయనే అంటే యోబే ఒక మనుషుడే కదా. మనుషుడైన యోబు ఎవరి వశంలో ఉన్నాడు? దేవుని వశంలో ఉన్న వానికి ప్రొటెక్షన్ ఉంటుంది కదా, బ్లెస్సింగ్ ఉంటుంది కదా. మీరు అనుకునే ఆశీర్వాదాలు ఎక్కువ ఉంటాయి కదా. ఇదేంటి క్వైట్ ఆపోజిట్ లో ఉంది బైబిల్. దేవుడు వశంలో ఉన్నవాడు దేవుడు ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞలో ప్రాణం ముట్టుకోవద్దు, నువ్వు ఏదైనా చేసుకోవచ్చు అంటే 7వ వచనంలో ఏం జరిగిందట? అపవాది మనం అనుకుంటున్న దెయ్యం, వరపేసుకుంటున్న దెయ్యం, వైట్ డ్రెస్ కోడ్ వేసుకున్న దెయ్యం, అదే ఆడ దెయ్యం ఉంటుంది కానీ మగ దెయ్యం లేని దెయ్యము, లేకపోతే మీరు అనుకుంటున్న దెయ్యం విరబోసుకుని అరుస్తుంది కదా, కాన్షియస్ లేకుండా ఉంటది కదా, ఆ దెయ్యము అనుకునే అపవాది ఎవరి దగ్గర నుండి వచ్చారు? ఎవరి దగ్గర నుంచి? ఇది ప్రతి సమాజాల్లో గట్టిగా అరిచి చెప్పాల్సిన మాట కదండి. దెయ్యంకి పర్మిషన్ ఎవరి దగ్గర ఉంది? మరి నువ్వేంటి దెయ్యం యేసునామమున పోవాలి అంటున్నావు, యేసు రక్తమే జయం పో అంటున్నావు. విజ్ఞాన సభలు పెట్టేది ఇందుకే. మనం అర్థమవుతుందా? మన దేవుని యొక్క దేవుడు ఎప్పుడు ఇది ఈ సబ్జెక్టుకి డిఫరెంట్ కానీ మనం గర్వంగా గొప్పగా చెప్పుకోవచ్చు, దేవుడు మనకి మంచి ఆత్మతో మనల్ని నడిపిస్తున్నారు అని. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటే వశంలో ఉన్న వారికి మొత్తబడే పరిస్థితులు కల్పించబడ్డాయి. యోబు గ్రంథం. అమ్మ దేవుడు మనకు తోడుగా ఉండి మనకి ఏ దిగులు ఉండదమ్మా. ఆయన మేలు చేసేవాడేనమ్మా, మేలు చేయటానికే ఉన్నాడు. ఆయన డ్యూటీ ఏంటి? మేలు చేయటమే. మరేంటండి సౌలు గారికి దురాత్మ దేవుని దగ్గర నుంచి వచ్చిందంటే ఆవిడ పంపించేది చర్చిలో నుండి అంటారు. ఎందుకంటే వీళ్ళు చదవరు కదా. అందుకనే కాబట్టి అపవాది యెహోవా యొద్ద నుండే బయలుదేరి ఎక్కడి నుండి బయలుదేరిందంట? వాక్యం ఇంటి నిండా పెట్టుకుని పాము కూడా రాదు. వాక్యం కాదు, వాక్యం కాకుండా ప్రార్థన చేసిన కొబ్బరి నుండి మీరు ఇల్లంతా చల్లుకుంటే పాములు ఇంకేంటి విష పురుగులు ఏమి రావా? ఎందుకు రావు? మనమేంటి, మన బోధ ఏంటి? మనం లోకపరమైన దానికి రిజంబుల్ గా ఉండాలా, ఆపోజిట్ గా ఉండాలా? చాలా ఆపోజిట్ అండి దేవుని మాటలు. అందుకనే అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి ఎక్కడ మొదలెట్టింది తెలుసా? అరికాల్లో పుండు మొదలెట్టింది నెత్తి వరకు. మామూలు కురుపులు కాదు, మందేస్తే తగ్గిపోయి కురుపు మొదలైంది, పుండు వచ్చిందంటే అది బాగా పెట్టేది.
అటువంటి పరిస్థితుల్లో నన్ను ఆయన వదలడు అనేది ఎవరి నమ్మకం అండి? ఇది దేవుడు కోరుకుంటుంది మనుషుల నుండి. నీకు అన్నీ ఇచ్చానులే, కొన్ని రోజులు అనుభవించిన తర్వాత నువ్వు చాలా నెమ్మదిగా ఉంటావు. ఒక చిన్న డిస్టర్బెన్స్ పెట్టాను అనుకో, మామూలుగా చాలా మందికి ఏ డిస్టర్బెన్స్కి అంతగా పడరు. శరీరానికి పెడితే తప్పుని మనలోంచి ఒక వైరాగ్య ధోరణి వస్తుంది. ఫైనల్ టెస్ట్ ఇది, మనకి తెలుసా? ఒక ఫైనల్ టెస్ట్లో కనుక మనం గెలిస్తే ఇంకా దూతలు మన కోసం రెడీగా ఉన్నట్టే. అరికాలు మొదలుకొని నెత్తి వరకు బాధ గల కురుపులు దేవుని యొక్క భక్తుడికి వచ్చినాయి. ఆ భక్తుడికి ఎవరి దగ్గర నుంచి బయలుదేరిన వాళ్ళ వల్ల వచ్చినాయి? యెహోవా యొద్ద నుండి బయలుదేరిన అపవాది వల్ల వచ్చాయి. చెప్పగలరా ఇలాగా ధైర్యంగా? అమ్మా నీకు ఏ దిగులు, ఒక పాట ఉంటుంది, ఏ తెగుళ్ళు నీ గుడారమును, పాడుతున్నప్పుడల్లా డౌటే, కానీ నేర్పించేశారే, పాడక తప్పదు. ఏ తెగుళ్ళు నీ గుడారం రాదంట. తెగుళ్ళన్నీ మా చుట్టే ఉన్నాయి, మాలోనే ఉన్నాయి, మాతో తిరుగుతున్నాయి కదా. ఈ పాట ఎందుకు పాడాలి అంటూనే ఏ తెగులు నీ గుడారం రాదు. ఇదేదో నాకు భక్తిలాగా అనిపించట్లేదు, మీ మీద అనుమానంగా ఉంది. నేను కూడా ఇంక్లూడింగ్ అట్ ది రేట్ ఆఫ్ తోమానే, అంతే కదా బాబు, ఏ నెట్టు చూడనా అప్పుడు కదా నమ్ముతాను టైపే కదా మనం కూడా. సో భక్తిలో లోపం ఉందా? ఈయన నిజమైన దేవుడా? ఈయన దగ్గరే దురాత్మ ఉండటం ఏంటి? దేవుడు నీ పేరు చెప్తే దురాత్మలు కదా పోతాయి. కొన్ని సందర్భాలు కూడా అలాగే ఉన్నాయి సపోర్ట్ చేయడానికి. మరి మొత్తం బైబిల్ని తరచి చూస్తే, ఆలోచించి చూస్తే, నువ్వే పర్మిషన్ ఇస్తున్నావు, నీ ద్వారానే కొన్ని పనులు ఆపోజిట్ గా జరుగుతున్నాయి. ఏంటి కారణం? ఇంకొక మాట చూపిస్తాను. 1 సమూయేలు గ్రంథం చదివారు కదా, 16వ అధ్యాయంలో 9వ వచనం చూడండి. 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం. షమ్మాను పిలవగా యెహోవా ఇతనిని కోరుకొనలేదు. అంటే మనుష్యులు కొంతమందిని తీసుకొచ్చి ఇదిగో దేవుని మాట వినిపిస్తే ఆ రోజుల్లో దేవుడే స్వయంగా ఇతన్ని కోరుకోలేదని ప్రవక్తల ద్వారా చెప్పించాడంట. ఇలాంటివి ఆలోచిస్తే మనిషి ఒకటి ఊహించుకుంటున్నాడు దేవుని గురించి, దేవుడు ఇంకొకటి చేస్తున్నాడు. పైగా ఆయన మనిషి దేవుడంటే మేలు చేసేవాడు, దేవుడంటే కోరికలు తీర్చేవాడు, ఆపద మొక్కులవాడు. ఆ అనంతమైన కోరికలు ఏదైనా జరగంది, ఇదిగో దేవుని వల్లే జరిగిందని టెస్టిమోనియల్ చెప్పుకునేంతగా ప్రసిద్ధికి ఎక్కాడు. ఈవెన్ దో కరెక్టే కదా, నా వల్లే మంచైనా జరుగుతుంది అని తెలుసుకున్న మీకు చెడు కూడా జరుగుతుంది నా వల్ల అనేది యోబు యొక్క సందర్భం, జీవితం. అందుకనే మీకు ఒక మాట చూపిస్తాను. ద్వితీయోపదేశకాండం, మీరు జాగ్రత్తగా వినండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఏం చేయాలట? నీకు మంచైనా చెడైనా చెయ్యాలి అనుకుంటే దానికి కారణం ఏంటంటే నీకు మేలే చెయ్యాలి. నా లక్షణం ఏంటో తెలుసా? భూమి మీద నీకు ఇబ్బందులు కలగజేసి, భూమి మీద నీకు రోగం కలగజేసి, భూమి మీద నీకు లోటు కలగజేసి, అసలు భూమి మీద నీకు ప్రతిదీ కొరతగా చేసైనా సరే నీకు బుద్ధి చెప్పి నా దగ్గరికి నేను తెచ్చుకోవాలి. ఇది ఈ వచనం యొక్క ఎసెన్స్. తుదకు నీకు మేలు చెయ్యవలనని నిన్ను అణచటానికే ఏదైనా జరిగిస్తున్నాను అంటే కారణం నిన్ను అణచటానికే. చాలా మంది మాకు లోటేదు లేదు అంటున్నారు, కానీ వాళ్ళకి తెలియని లోట్లు చాలా ఉన్నాయి. నిన్ను అణచటానికే శోధించుటకు, అర్థమైందా బైబిల్లో మాట? శోధించుటకు నీ పితరులు ఎరగని మన్నాతో,
శోధించటానికి, పైగా నిన్ను అణచటానికి మన్నా పెట్టడం ఏంటి? అర్థమైందా మీకు? ఆ మన్నా అంటే ట్రాన్స్లేషన్లో ఇదేంటో తెలియదు అని అర్థం అంటారు. అంటే వాళ్ళకి తిన్న ఫుడ్ ఏంటో వాళ్ళకి తెలియదు. ఏం తిన్నామంటే మన్నా అంటారు. మన్నా అంటే ఆ మన్నా అంటారని మనం అనుకుంటున్నాం. వాళ్ళ భాషలో మన్నా అంటే ఏంటో తెలియదు. ఈ ఫుడ్ నాకు ఒక బౌల్లో పెట్టించి దీని పేరు ఏంటని నన్ను అడిగితే ఇదేంటో తెలియని ఫుడ్ అన్నాను. అదే దీని పేరేంటి? తెలియని ఫుడ్డే. దీని ఎసెన్స్ ఏంటి? ఏమో కొత్తిమీర గింజల్లాగా ఉన్నాయి, వైట్గా ఉన్నాయి, ఫోమిక్గా ఉన్నాయి, కానీ ఏంటో తెలియదు, పేరు తెలియట్లా అని చెప్పావు కదా. కన్ఫ్యూజన్లోకి వెళ్ళాలి. నువ్వు తినే ఫుడ్ కూడా కన్ఫ్యూజన్లోకి వెళ్ళాలి. ఆ కన్ఫ్యూజన్ నిన్ను అణిచే విధంగా ఉండాలి. అణిచిన తర్వాత నువ్వు శోధింపబడే లెవెల్కి వెళ్ళాలి. అప్పుడు నేనెవరో నీకు తెలియాలి. బాబాయ్ సోదరొద్దు అని వాళ్ళ బ్యాచ్లోకి అస్సలు వెళ్ళకూడదు ఈ మాటలు. వాళ్ళు ఏం భరించలేరు. ఏమంటారు? అప్రస్తుతమగుగాక అని చెవులు మూసుకుంటారు. అమంగళం అప్రస్తుతం అవ్వాలి అనుకుంటారు. దేవుడు అంటే ప్రేమించేవాడు, కానీ దేవుడు ఎట్లా శోధకుడు అవుతాడండి? అసలు శోధన కలగజేయటానికి పర్మిషన్ ఇచ్చిందే, లేకపోతే మనల్ని టచ్ చేసేది ఎవడండి? మనల్ని ఎవరండి ఆపేది? నిజంగానే. కానీ ఆపేలాగా చేయించిందే ఆయన. అడగటానికి మనల్ని ప్రతి విషయంలో ఈ డిస్టర్బెన్స్ ఎందుకు, ఈ ప్రాబ్లం ఎందుకు, ఈ డిసీజ్ ఎందుకు అనుకునేలాగా చేయటం ఏంటంటే ఆయన ఉనికిని మనం గుర్తు చేసుకోవడానికి. అందుకని ఇంకొక మాట 17వ వచనంలో ఏమంటారు చూడండి. మీరేమనుకుంటారంటే మీరు మా సామర్థ్యము కదా, ఇది మా బాహుబలం కదా, ఇదంతా మా భాగ్యం కదా, 3 బిల్డింగ్ స్టేర్లు మా భాగ్యం కదా, 10 ఎకరాల గెస్ట్ హౌస్ మా భాగ్యం కదా, మా సామర్థ్యం కదా, ఎంతో కష్టపడి చేసుకున్నాం కదా అని మీరు అనుకుంటారు. మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత గొప్ప భాగ్యం మాకు కలిగిందని అనుకుంటారు. కానీ 18వ వచనంలో చూడండి, నీ దేవుడైన యెహోవానే నీకు ప్రతి సౌకర్యం కలిగిన, ప్రతి నెగిటివ్ కలిగిన, మీరు మీ దేవుడైన యెహోవానే. యెహోవానంటే ఆ దేవుని మనం ఎందుకంటే జ్ఞాపకం చేసుకోవాలి అనకండి. యెహోవా అనగా ఎప్పుడు నేను గుర్తు చేయటం నాకు ఇష్టం ఈ మాట. యెహోవా అనగా నేను ఉన్నవాడైన దేవుడను. ఎప్పుడున్నానైనా చెప్పండి? ఆదిలో. అది నువ్వు అనుకుని కౌంట్ చేసి మొదలెట్టావు, 1కి ముందు 0, అప్పటికంటే బిఫోర్ ఉన్నా. ఆల్ఫయు, ఒమేగయు, ఆదియు, అంతము. ఈ రెండిటికి మీకు తెలిసిన పదజాలంతో కూడిన ఒక స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్స్ అని మీరు పెట్టుకున్నారు కాబట్టి మీ భాషా పరిజ్ఞానానికి సంబంధించిన విధంగా నా యొక్క ఉనికిని మీకు తెలియజేశాను. ఈ తెలియజేసిన విధానంలో నేను ఎలా బిహేవ్ చేశాను అనేది మీకు మచ్చుగా మేలు మాత్రమే జరిగించడానికి అనేది ఒక కాయమే. నేను ఏమైనా చేసి నిన్ను నా దగ్గరికి రప్పించుకోవడానికి నీకు బుద్ధి చెప్పగల సమర్థుడను నేను అని తెలియచేయటమే. కానీ మీరేమనుకుంటారంటే ఇదంతా నా సామర్థ్యం కదా, నా బలం కదా అనుకుంటారు. మీరు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? నీ దేవుడనైనా యెహోవానే జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే 2వ కొరింథీయుల పత్రికలో ఒక మాట పౌలు గారు ఎంత బాగా రాశారో చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం చూడండి. అందుకు కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమవుతుంది. ఒక నిజ విశ్వాసి, ఒక క్రైస్తవుడు అనుకునేటువంటి భక్తిపరుడు, నాయన నువ్వే చాలు, నువ్వుంటే చాలు అని పాడుకునే ఒక భక్తుడికి ఏ లక్షణం వర్తిస్తుందో తెలుసా? కృప చాలు పో అంటే, అవునాయన నా బలహీనతే నా శక్తిని పరిపూర్ణం చేస్తుంది. నా బలహీనతలు ఏం లేవండి అన్నవాడిని నమ్మకండి, వాడు తోడే. చాలా మంచోడండి అన్నాడు అనుకో, బాబు నీతో జాగ్రత్తగా ఉండాలి అని అంది. ఎందుకంటే
ఎప్పుడు ఎలా మారలేను, నేను ఎప్పటికీ మారను అనేవాడే, ఎప్పుడు మారేవాడే మనిషి. నేను ఎప్పటికీ మారనండి, నేను మంచిగా ఉంటాను అన్నవాడితోనే జాగ్రత్తగా ఉండాలి. మారవా, మార్చి చూపించిన అంటాడు దేవుడు. ఇందాక సార్ ఒక మాట అన్నాడు, ఆదాం తప్పు చేయకపోతే మనం చేసేవాళ్ళమా అండి? సరే నువ్వే ఆదాం అయితే చెప్పండి, మంచి లక్షణం మంది కాదండి. అందుకే సందర్భాన్ని బట్టి నీకు మంచి జరిగినా ఎలా మాట్లాడతావో, చెడు జరిగినా అలాగే మాట్లాడి చూపించాలన్నదే యోబు గారి జీవితం. ఆదాము గారు తప్పు చేశారు కాబట్టి మనం చేయలేదండి. ఆదాము గారే కాదు, నువ్వు నేను చేస్తామని తెలిసే ఎప్పుడు ఆయన ప్లాన్ చేసుకున్నారు? జగత్తు యొక్క పునాది కూడా వేయబడాల. ఆదాం కాకపోతే శ్రీనివాస్ గారు ఉన్నారులే, శ్రీనివాస్ గారు కాకపోతే కోటేశ్వర గారు ఉన్నారులే, ఎవరొకరు మానవాళ్ళ ప్రక్షాళన జరగదా అనుకోలేదండి బాబు. మనుషులందరి నిమిత్తము జగత్తు యొక్క పునాది వేయబడక ముందే అందరి కోసం ఒకేసారి ప్రక్షాళన చేశాను. మరణము అలాగే సంప్రాప్తం అయిపోయింది కాబట్టి కంటామినేషన్, కరోనా ఎక్కడ జరిగింది? ఎక్కడో చైనాలో ల్యాబ్లో నుంచి లీక్ అయింది. మరి కేరళ నుంచి మన ఊర్లో రావడం ఏంటండి? రాకూడదు కదా. ఎట్లా వచ్చింది? నమ్మబుద్ధి అవుతుంది అసలు? కరోనా వైరస్ మన వీధిలోకి ఎట్లా వచ్చింది? అక్కడెక్కడో కేరళ, అక్కడెక్కడో చైనా, అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చింది? అది ఎంత నిజమో, ఎలా అనుభవించి మరణానికి భయపడిపోయామో పాపము కూడా అంతే, నమ్మి తీరాల్సిందే. నువ్వు మంచివాడివి కాదు, నేను మంచివాడి కాదు. మనం కూడా ఎలా చెప్తున్నాము అంటే, సర్పము అవ్వమ్మని మోసపుచ్చింది కానీ అరుణమ్మ అయితే మోసపుచ్చలేదు. అరుణమ్మ చాలా తెలివైంది అన్నాను అనుకో నేను ఇక్కడ ఉండి, వెంటనే నాకు ఒక పాపాన్ని ఇమ్మీడియట్ గా పడి చూపించేలా చేస్తాడు దేవుడే. అర్థమైందా? లాజిక్ అర్థమైందా మనకి? మన శక్తి సామర్థ్యాల వల్ల అనుకోకూడదు. అందుకే ఇందాక చదివింపించే, మా శక్తి మా సామర్థ్యం మాకు బాహుబలం అని మీరు అనుకుంటారు, కానీ మీరు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? నాయన ఇంకా పడకుండా ఉన్నానంటే అది నీ కృప నాయన. ఇంత జ్ఞానంతో నన్ను నింపావంటే అది నీ కృపే నాయన. ఇదిగో రోగం నాలో ఉన్నా కూడా అది నీ కృపే నాయన. నా బలహీనత యందే నా శక్తి పరిపూర్ణం, నీ పరిపూర్ణం అవుతుంది. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండాలంటే బలహీనతలోనే కదా నా శక్తి పరిపూర్ణమవుతుంది. ఆ శక్తి నిలిచి ఉండాలంటే మరి విశేషముగా నాకు బలహీనతలు ఉండాలి. ఏ బలహీనత? శరీరపరమైన ఇబ్బందుల బలహీనత. మీరు కావాలని పాపాన్ని రేపుకునేటువంటి బలహీనతలు కాదు. క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే ఏముండదంట? బలహీనతగా ఉంది గారు. ఏంటి ఇంత కష్టపడి ప్రార్థన వాక్యం చెప్తే మోకాలు నొప్పి, జ్వరము, ఒళ్ళు నొప్పులను ప్రార్థన చేయమంటే ఏమని చేయాలి చెప్పండి? అసలు మీకు ప్రార్థన మీరు చేసుకోరా? మీ ప్రార్థన మీరు చేసుకోవాలి కదా, అవునా కదా? మా డాడీ దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళి అడిగితే నాకు పని జరుగుద్దా? నా అంతటి నేను వెళ్ళితే పని జరుగుద్దా కదా? ఈ లాజిక్ ని మిస్ అయ్యేలా చేశాడు సాతాను. అందుకే మోసపురిచే ఆత్మను పంపించాడు. మీరు ఎంత సంవరణ వైపు పోతులు అయిపోతారంటే మీ ప్రార్థన కూడా, మీరు నాతో కూడా మాట్లాడు, నువ్వు వెళ్ళి మాట్లాడవని ఇంకొకరిని పంపిస్తారు. నీ అవసరం గురించి నువ్వు మాట్లాడితే బాగుంటుందా? నీ అవసరం గురించి నేను వెళ్ళి మాట్లాడితే బాగుంటుందా? నువ్వే మాట్లాడాలి. నేను అనుకున్నాయన ఆవిడకి అవసరం అంట, ప్లీజ్ చేయవా అంట, అంతే. నువ్వు అనుకున్నాయన నా అవసరం ఎలాంటిదో నీకు తెలుసు కదా, నా బలహీనత ఎలాంటిదో తెలుసు కదా, నాకు ఎంత ఇంపార్టెంట్ ఒక పని జరగటం నీకు తెలుసు కదా, ప్లీజ్ నైనా నాకు చెయ్యని నువ్వు అడుగుతుంటే ముచ్చట పడతాడు. నేను అడిగితే చేద్దాంలేమ్మా ఆవిడ అడగాలి కదా అంటాడు. మళ్ళీ నా దగ్గరికి వచ్చింది బాల్. మీకు అర్థమవుతుందా? అందుకే ఎవరిని నేను సాధ్యమైనంత వరకు ఎవరినైనా ప్రార్థన చేయమంటే మొహమాటం కొద్ది చేస్తాం ఎవరమైనా. నిజం. మీరే కనుక
కనుక మీరు ఇంట్లోకి వెళ్ళి, లేదంటే మీరు మనస్ఫూర్తిగా మీరు నడుచుకుంటూ వెళ్ళి చేయొచ్చు, పడుకొని చేయొచ్చు. నా పడక మీద ఉండి ప్రార్థన చేశాను అన్నాడు పరమభక్తుడు. అదే మీరు పడక మీద ఉండి ప్రార్థన చేశానని ఎవరన్నా పాస్టర్కి వెళ్ళి చెప్పండి, ఎంత అపచారం చేసావు బిడ్డ అంటాడు. అలాంటి వాళ్ళకి దండం పెట్టి పక్కకు వచ్చేయండి. దేవుడు చాలా ఫ్రీ విల్ ఇచ్చాడండి, దాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. అదే గలతీలకు రాస్తే చెప్పాడు, మీరు ఈ స్వాతంత్ర్యమును ఏం చేశాడట 5వ అధ్యాయం 1వ వచనంలో, మీరు ఈ స్వాతంత్ర్యమును దుర్వినియోగం చేసుకొనక శరీరేచ్ఛలకు దాన్ని వినియోగించుకోకుండా. ఎంత బాగా చెప్పాడండి. సో అందుకే అంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడును, నాకు ఇది లేదు, లోటు అంటే బలహీనతే కదా, నాకు ఇది అవ్వలేదు, నాకు జరగటం లేదంటే బలహీనున్నా కదా, ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుణ్ణి. కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలు, నీ శరీరపరమైన విషయాల వల్ల కలిగే బలహీనతలు కాదు, అవి తెచ్చావో మరణంలోకి వెళ్ళిపోతావు. క్రీస్తు నిమిత్తము నువ్వు బలహీనుడవైతే అప్పుడు నీకేమొస్తాయి తెలుసా? నిందలు వస్తాయి. ఏమొస్తాయి మనకి బోనస్గా? ఎంత నిందేశారో అనేది అమ్మయ్యా అనుకోండి మనసులో, బయటికి మాత్రం ఫీల్ అవుతాం. ఎందుకంటే శరీరపరంగా శరీరంలో నిలిచి ఉన్నాం కదా, శరీరం నిందని భరించలేదు, అది ఫీల్ అవ్వాలి కంపల్సరిగా. కానీ క్రీస్తు యొక్క నిమిత్తము నీకు బలహీనత కలిగి ఉంటే నీకు వచ్చేది నింద. తొందరగా లేచి వెళ్ళిపోతారు. ఇదే కనుక మనం ఏదైనా కొత్తగా వెళ్ళి చెప్పాము, అమ్మ మీరు క్రీస్తులో ఉన్నారనుకోండి, మీకు బలహీనతలు వస్తాయి. ఏ బలహీనతలు అండి అనుకో, నిందొచ్చారు, నేను ఎందుకు పడతాను అంటూ బయటకు పోతారు. సగం మంది పోయినట్టే కదా. ఇంకొకటి ఏం చెప్తున్నాడు, నిందలలోనూ ఇబ్బంది. అయినా నాకే ఇబ్బంది కలగకూడదు. మేము ప్రయాణంలో వెళ్తున్నప్పుడు తోడుగుండు, వస్తున్నప్పుడు తోడుగుండు, ఎక్కడికి వెళ్ళినా తోడుగుండు, వచ్చినప్పుడు తోడుగుండు, ఆటోకి నువ్వే నడుపు, బండికి నువ్వే నడుపు, కారుకి నువ్వే నడుపు, నన్ను వెయిట్ చేస్తావు. ఇది దేవుడు అడుగుతున్నాడు. డ్రైవింగ్ కూడా నేనే చేసేనా, కొని నువ్వట కాలు మీద కాలు వేసుకుని ఫ్రీగా వెళ్ళు. ఎందుకు నాన్న? అసలు ఎలా వీళ్ళ ప్రార్థనలకి ఏం చేయాలి అర్థం కాకు. వీళ్ళు ఇలా కూడా ఆలోచించుకోరు. ఆయన దేనివైనా నేను అన్ని నేనేదే ఎత్తేస్తున్నాను, నాకు కొంచెం సామర్థ్యతనిచ్చావు కదా, నా పనులు నేను చేసుకోవాలి కదా అని ఏం వీళ్ళు ఆలోచించరా? విచక్షణ. ఈనాటి నామకార్థ క్రైస్తవులుగా ఎందుకు మారిపోయారంటే దేవుణ్ణి ఏది అడగాలో తెలియటం. ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి, ఎందుకు మీ వార్డ్ నెంబర్ దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద కాలు వేసి నుంచోలా కూర్చుంటున్నాను, ఇవాళ మా డ్రైనేజ్ పోవట్లేదు, నువ్వు వెళ్ళి చేసి రాపో, ఇక్కడ ఉంటాను అన్నానండి. నేనేంటో తెలుసా, వార్డ్ నెంబరే అంటాడండి. వార్డ్ నెంబర్ అంటే తక్కువ అని కాదు, ఎంతోమంది వాళ్ళని సపోర్ట్ చేస్తేనే కదా అతను లీడర్ లేదు. అతనే అంటాడు, ఎవరు చెప్తున్నావు తెలుసా, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు తెలుసా అంటాడా అంటండి. దేవాతి దేవుడు కదండి, ఆయన ఏమడుగుతావు? ప్రయాణం అంతటిలో తోడుకుంటావు. ఎక్కడికి వెళ్తావు నువ్వు? బంధువుల పెళ్ళికి వెళ్తావా? బంధువుల పెళ్ళి నీ సొంత విషయం. అక్కడేమన్నా వెళ్ళి వాక్య ప్రకారంగా భార్య భర్తలకి ఏమన్నా కాబోయే వారికి, అమ్మ మీకు ఇబ్బందులు వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి అయినా కానీ అని ప్రమాణాలు చేయించినా కానీ మీరు ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి ఒకరి మీద ఒకరు కేసులు వేసుకుని కోర్టులకు వెళ్ళే సిచ్యువేషన్స్ వస్తాయి. సో అయినా మీరు టాలరేట్ చేసుకుని బ్రతకాలని ఏమైనా చెప్పొస్తారా? లేకపోతే జోకులు వినేసి ఫుడ్ ఇది బాగుందా, అవే కదా మన పర్సనల్సే కదా మనం వెళ్ళేది. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే క్రీస్తు విషయంగా నీకు బలహీనత ఉంటే నీకు మెయిన్గా ఏమొస్తుందట? నింద వస్తుంది, ఇబ్బంది వస్తుంది, ఇంకో ఏంటో తెలుసా, హింస వస్తుంది. ఇంట్లో వాళ్ళు అంటారు ఎప్పుడు ప్రార్థన. ఎవరి భార్యలు? యోగు గారి భార్యలాగా, యోగు గారి కేటగిరీ భార్యల కేటగిరీ లాగా ఎప్పుడు ప్రార్థనైనా, ఇంకేం పని ఉండదా? ఏం ఆలోచించకూడదు కదా. మనకు ఊపిరిస్తున్న ఆయన ఎప్పుడు ఊపిరియటమేనా అన్నాడు అనుకోండి, అనుకున్నాడే అనుకోండి, మనుషులందరూ ఒకేసారి పోతారంట. అనుకోలేదు పాపం ఆయన ఎంత మంచి చూడండి బాబు అని. ప్రేమ అండి మనుషులకి అలసైపోయిందండి, అలసైపోయింది. ఇబ్బందులలోనూ హింసలలోనూ క్రీస్తు బలహీనత ఉంటే నీకు హింస జరుగుతుంది. ఒంటరి వాడివైపోతావు, ఒంటరి పోరాటం జరుగుతుంది, ఏకాంగులం అయిపోతాం. హింసలలోనూ ఉపద్రవం ముంచుకొచ్చేస్తుంది, ఉపద్రవం ముంచుకొచ్చేస్తుంది.
ఏంటి నాయన నువ్వు ఉంటే మాకు ఏది జరగదు, మేలు చేయవాడా అని పాట పాడుకుంటాం, అన్నిటినీ చేయగల ఈ పాట ట్రెండింగ్ పాటలు ఉన్నాయి కదా మనకి, ఏంటది ఆయన చేయకుండా ఉండలేడు పాపం మేలు. ఇది చదవలేదా? అందుకే ఈ పాటను కొంతమంది ఎందుకు వ్యతిరేకించారంటే దేవుడిలో ఉన్న యాంగిల్ ఇంకొకటి ఉంది. ఈ క్రీస్తును కలిగి ఉన్న మీకు బలహీనతల్లో వచ్చేవి ఏంటంటే ఇబ్బందులు కలుగుతాయి, హింసలు కలుగుతాయి, నిందలు వచ్చేస్తాయి, పైగా ఉపద్రవాలు వస్తాయి. అప్పుడు నువ్వు ఏడుస్తున్నావా సంతోషిస్తున్నావా? ఖచ్చితంగా ఏడ్చి తీరుతాం. ఒక చుక్క రాల్చకుండా ఉండలేము. ఒంటరైపోయానైనా అన్నాను అనుకోండి, నేను ఏడుస్తాను, ఒంటరిగా ఉన్న పిచ్చుకలు నేను అని హ్యాపీగా పడతానా? ఒంటరిగా ఉన్న పిచ్చుకలైనా అని ఏడుస్తాను. ఇక్కడేంటండి పౌలు గారు ఎంతగా అసలు ఎందుకు ఇచ్చాడు? పౌలు గారికి ఇన్ని పత్రికలు రాసే టాలెంట్ ఎందుకు ఇచ్చారు అంటే దేవుణ్ణి సంపూర్ణంగా అర్థం చేసుకున్నాడండి ఆయన. క్రీస్తుని ధరించుకున్న నాకు బలహీనతలు వస్తాయి, ఆ బలహీనతల్లో నేను ఎవరికి తొలగలేను. అప్పుడు నాకు ఏమేమి ఎదురవుతాయంట? ఇబ్బందులు ఎదురవుతాయి, కష్టాలు వస్తాయి. నమ్ముతావా ఈయన్నే అని ఇబ్బందులు పెట్టి హింసకు గురి చేసి ఆ హింసలలో నాకు ఉపద్రవం అంటే డేంజర్గా ప్రాణాపాయ స్థితికి వెళ్ళేలాగా పరిస్థితులు కలిగితే నేనంటాను, నేను వెరీ హ్యాపీ అంటాను. ఇలా అని విశ్వాసం చూపించండి. అయ్యగారు శ్రమలు ఎక్కువైపోయినాయి. ఒకరోజు మా ఇంట్లో ఉపవాస ప్రార్థన పెట్ట, ఇంట్లో ఎందుకు లేండి నాకు వ్యతిరేకత వస్తుంది, గుళ్ళోనే పెట్టింది. మళ్ళీ నాకు కూడా ఇబ్బంది ఉండకూడదు, నా ఫ్యామిలీతో నాకు కూడా ఇబ్బంది ఉండకూడదు. ఏదైనా చేస్తే ఆ గుళ్ళో చేసేయండి. కొరవను గుర్తుందా మీకు? తల్లిదండ్రులు సన్మానించాలి, ఇది రూల్. చేయాలా లేదా? చేయను అంటే ఏం చేసేయాలి? ఉరేసేయాలి. బాబు దానికి ఎంత కష్టం అవుతుంది? సో ఇచ్చేతనుకో. వాళ్ళకి మనకి ఏమన్నా తేడా ఉందా? ఎంత కష్టమైన నష్టమైన క్రీస్తుని ధరించుకుంటాను అనే ఇది రాని నీకు దురాత్మని పంపించైనా నీలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని ఆయన వేలు పెట్టి చూపిస్తూ ఉంటాడు. నువ్వు వింటే మారతావా? నువ్వు బలహీనతలో ఇలా ఉన్నావు, ఇది నీ క్యారెక్టర్. ఒక ఉపద్రవం వస్తే నువ్వు ఇలా బిహేవ్ చేసావు, ఒక మనిషి నీకు ఆపోజిట్ అయితే నువ్వు ఇలా చేసావు. చెప్పు, నేను పరలోకం తేవాలా వద్దా? ఇది ఆయన ఇచ్చే లెసన్ మనకి. అయినా ఎంత ఆపద వచ్చినా, నా వాళ్ళు నాకు వ్యతిరేక అయిపోయినా, నాకు హింస కలిగినా, ఉపద్రవం కలిగినా, నాకు పోషణ నిమిత్తం నా జీవితం ఒక క్వశ్చన్ మార్క్ అయినా, నా పోషకుడవు నీవే అనే ఒక విశ్వాసంలో నుంచి నన్ను తొడక నీకు, నన్ను వెనక నీకు. ఇది చెప్పాలి కదా క్రైస్తవులు. అమ్మా మీరేంటంటే మీకు ఏ ఉపద్రవం రాకుండా మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన అంటే ఏంటి అర్థం చెప్పండి? దేవునితో మనం మాట్లాడతాం. దేవునితో మాట్లాడటం కాదు, దేవునితో మనం మాట్లాడతాం. వాక్యం వింటామంటే ఆయన మాట మనం వింటాం. కానీ దేనికి ఎక్కువ ఇష్టపడతారు? బాగా ప్రముఖులు గొప్పవాళ్ళు అన్నవాళ్ళు ఏం చెప్తారో మీకు బాగా తెలుసు. మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే సిమెంట్ దగ్గర ఏమైపోయినాయంట? గొంటలు పడ్డాయా? ఏం ఉపయోగం? ఇది అన్నాం అనుకోండి, దేవుడిని వీళ్ళంతా దేవుడిని నమ్మేవాళ్ళు కాదండి, దేవుడిని ఎటకారం చేసేవాళ్ళు అని చెప్తున్నారు. మోకాళ్ళు వేస్తే నీకు గుంటలు ఎందుకు పడుతున్నాయి అంటే దేవుడి మాట ఎట్లా అంత నీ వైపు నుంచి అసలు కాదు, వన్ సైడ్ నుండే వార్ జరుగుతుంటే అది వార్ అంటారా? రెండు వైపుల నుంచి జరగాలిగా. పోనీ రెండు వైపుల నుంచి జరిగితే అది యుద్ధం అంటున్నారు సరే, మరి ఒక వైపు నుంచి జరగటం దేవుడి నుంచి అయితే మిగతా ఇటువైపు మౌనం అవ్వాలా లేదా? మరి ఏంటి? అరిసి ప్రార్థనలు, గొలుసు ప్రార్థనలు, గోపురం ప్రార్థనలు, గొలుసు కొట్టు ప్రార్థనలు, వదలని ప్రార్థనలు, 40 దినాలు పగలు రాత్రి అరిచే ప్రార్థనలు. అంటే మన భక్తి ఎక్కడికి వెళ్ళింది? ఏదైనా ఇచ్చేసి సెటిల్ చేసే వరకు వెళ్ళింది. అందుకనే నేను ఎప్పుడు సంతోషిస్తాను? ఉపద్రవంలో నేను సంతోషిస్తానా? వివేక్ ఇట్లా చేయడే, అవివేక్ అయితే చేస్తాడు కదా. బాధలో ఉంటే నేను ఏడుస్తానా నవ్వుతానా? చెప్పండి, మీ దగ్గర నుంచి రిప్లైస్ రావాలి నాకు. ఏడుస్తామా?
ఉపద్రవం వస్తే గుండెలు బాధేసుకుంటాం. హింస జరుగుతుంటే మన నోరు బొంగురుపోయేలాగా అరుస్తాం. నోరు నిన్ను చంపేస్తున్నారు రాళ్లతో అంటే స్టెఫెన్ గారు ఏం చేశారు? నాయనా మీరు కనిపిస్తున్నారు, మీ పక్కన మీ కుమారుడు కనిపిస్తున్నారు అని అన్నారు కదా. చూసే మనకెలా ఉంటుంది, ఇది ఇంత పిచ్చోడేంటి రాళ్ళతో కొట్టండి, ఆపండిరా బాబు మీకు దండం పెడతానన్నాను కదా అనలేదేంటి? అందుకనే 11లో ఇలా చెప్తున్నాను కదా నేనేమన్నా అవివేకిని అనుకుంటారేమో, మీరు నన్ను బలవంతము చేసిరి. అక్కడ ఆయన ఇచ్చుకుంటున్న ఎక్స్ప్లెనేషన్ మీరు మీ మనసుతో చెప్పుకోవాలి. శరీరమా నువ్వు నన్ను బలవంతం చేశావు, నన్ను రియాక్ట్ అవ్వమన్నావు, కాబట్టి నేను బాధలో ఏడ్చాను, హింసలో అరిచాను, ఇబ్బందులలో ఉన్నప్పుడు నా రియాక్షన్స్ చూపించాను. కానీ నేను నా శరీరాన్ని మెప్పించుకోవాలని కాదు, క్రీస్తునందు బలహీనుడనైతే దేవుని దృష్టిలో నేను బలవంతుణ్ణి అని తెలియచేయటానికే నా యొక్క రిజల్ట్ అని శరీరానికి ఎప్పుడైనా చెప్తామా? మనం బోధ ఎవరికి చేయాలనుకుంటాం? ఎప్పుడు ఇట్లా కూర్చోబెట్టుకుని కుర్చీ వేసి మైకిస్తే అబ్బో అనర్గళంగా మాట్లాడతాం. నీకు నీవు బోధ చేసుకొనవా? బైబిల్ ఏం చెప్తుంది? నువ్వు ముందు ఆదివారం చెవులో కానీ మిగతా 6 రోజులు నువ్వు చేసుకో అన్నాడే లేదా? అలా చేసుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి బాగా మాట్లాడగలరు. చంప మీద కొట్టించుకుంటాడు దేవుడు, ప్రతిరోజు కొడతాడు వాక్యంతో. అప్పుడు నీకు నువ్వు ఎదుటి వాళ్ళని తీర్పు తీర్చాలనుకుంటున్నావు కదా, ముందు నువ్వు బోధ చేసుకొని ఇక్కడికి రా. అప్పుడు బోధించాలనుకునే దానికన్నా అనుభవ జ్ఞానంతో కూడిన మాటలు నువ్వు చెప్పగలుగుతావు. చాలా మంది ఏంటంటే పాస్టర్లు మోయలేని బరువులు ఎవరి మీద పెట్టి, విశ్వాసం మీద పెట్టి చిటికిన మేలతో కూడా తీరేరంట. మీరు మోకాలు వేసి ప్రార్థన చేయండి. ఎన్ని గంటలు? 24 గంటలు వేసింది. అయ్యా 1 గంట కాదు 10 నిమిషాలు, అందుకే నీకు మోకాలు నొప్పులు వచ్చింది. మరి మీకు వచ్చి నాకు మామూలుగా వస్తాయి. ఏమిటి వీళ్ళ ఎవరిని మోసపరిచే ఆత్మ? కామిక్గా ఉంది కానీ నిజం కదా, నిజం. ఆ పాస్టర్ గారు మీకు నొప్పి ఉంటుంది కదా, మీకు బాధ ఉంటుంది కదా అంటే, నాకు రాకుండా నేను ఆ మోకాళ్ళు వేస్తాను, కింద తింటేసుకుంటుంది. మీరు మాత్రం మోకాళ్ళు కటిక నేల మీద వేసి గుంటలు చేయండి. వాళ్ళు చీటికన వేలుతో కూడా లేపరు. అలాంటి వాళ్ళ బోధలు వినకండి, రిలాక్స్గా ఉండండి. మీ హృదయంలోనికి ఆయన వాక్యాన్ని పంపించిన తర్వాత ఆ వాక్యం పనిచేసేలాగా ఉంటే మీ ఆత్మ మీతో మాట్లాడుతుంది. నిజం, ఇలా ఉంది కదా వాక్యం, చేయొచ్చా, ఇలా ఉంది కదా వాక్యం, నువ్వు ఇలా ఉండాలి కదా. అదే ఆత్మ నేరారోపణ కదా. మనకి 1 యోహాను పత్రిక, మీరు ఇంటికి వెళ్ళి చదవండి గుర్తుంటే, యోహాను పత్రికలో అని చెప్తాడు, మీ ఆత్మ మీ మీద నేరారోపణ చేస్తుందో లేదో చూసుకోవడమే పరీక్ష. అందుకని ఒక మాట చూపిస్తాను. 10వ వచనం అయిపోయింది కదా. యెషయా గ్రంథము 13వ అధ్యాయము. యెషయా గ్రంథము ఇదండి. యాక్చువల్గా నాకు తెలిసి ఒక 5 రోజుల పాఠము. నేను సాధ్యమైనంత వరకు కుదించేసి చెప్తున్నా, మీరు మళ్ళీ వినటానికి ట్రై చేయండి. లింక్ మీకు దొరుకుతాయి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తారు. యెషయా గ్రంథము 13వ అధ్యాయము ముగింపు దగ్గరలోనే ఉన్నాను, కొంచెం ఓపిక పట్టండి. 13వ అధ్యాయం 11వ వచనం చూడండి. లోకుల చెడుతనము ఏంటంటే, లోకులు కాకులు కాబట్టి వాళ్ళు ఎప్పుడు చేసేది చెడుతనమే. అందుకని దేవుడట, లోకులు చెడుతనమును బట్టి, దుష్టుల దోషమును బట్టి నేను వారికి శిక్ష. ఎందుకంటే నాయన దురాత్మను ఎందుకు నాయన పంపించావు? సౌలు ఏం చేశాడు? అన్ని తినేసి కొడుకుని ఇచ్చేసి దాస్తా కదా, ఎవరికి ఇస్తాను పని? నీకే కదయ్యా అన్నాడు లేదా? దురాత్మని ఎందుకు నాయన పంపించాడో బుద్ధి తెలిసింది. ఇది గొర్రెలు ఆయన దొరకవా? ఇప్పుడు పాప పరిహారార్థ బలి ఇవ్వటానికి 2 బలులు, ఏ బలైనా ఇవ్వటానికి 2 యానిమల్స్ చూజ్ చేసుకోవాలి కదా. ఏ దాని మీద అయితే దేవునికి సింబల్ కనిపిస్తుందో దాన్ని వదిలేసేయాలి అడవిలో. నువ్వు చదివారా ఈ పాత నిబంధనలు? ఇది ప్రిన్సిపల్ ఉంది. అలా వదిలేస్తే
వీటన్నిటి యొక్క ఫలితాన్ని తీసుకొని నేను చూసుకుంటాను అన్న ఆయన నువ్వెందుకు చూస్ చేసుకున్నావు? ఎవరో అన్ని యొక్క బలిసిన గుర్రాలు నాకెప్పి అర్పించడం ఏమిటి? మరి అవి కూడా ఆయన సృజించినవే కదా, మన లాజిక్లు అనుకుంటాయి కదా, ఆయన సృజించినవే. కానీ అవి ఎవరి పెంపకంలో పెరిగినాయి, అది కదా ఇంపార్టెంట్. ఒక విగ్రహారాధన ఎవరైతే దేవుడుగా ఉన్నాడో ఆయన్ని రిప్రజెంట్ చేయకుండా, ఆయనకి రెస్పెక్ట్ చేయకుండా, వాళ్ళకి ఇష్టమైన పూజా విధానంలో ఒక స్టాటిటిక్ ఫిగర్ని పెట్టుకొని పూజలు చేసిన వాడిని నాశనం చేయడానికి మొత్తం స్మాష్ చేయండి చేయలే. అందుకే మీతో పాటు ఇశ్రాయేలుతో పాటు కొంతమంది ఈజిప్టులు కూడా వచ్చారంట కదా, వచ్చారో లేదా? ఏమన్నా రిఫరెన్స్ చూపించారు? వచ్చారు. వారు రావటం వల్లే వాళ్ళ యొక్క ఆచారాలు వీళ్ళు మొదలెట్టారు. మీరు వాళ్ళని కనుక స్మాష్ చేయలేదంటే వాళ్ళు మీకు ఎలా ఉంటారో తెలుసా? కంటిలో ముళ్ళు. బైబిల్లోనే ఉంది ఆ మాట, ఇంటికి వెళ్ళి మీరు చదవండి. ఆ మాటలన్నీ మీ కంటిలో ముళ్ళులాగా వాళ్ళే తయారవుతారు. అందుకే దావీదు గారి కుమారుడు ఎలా పడిపోయాడో తెలుసా? అన్ని స్త్రీలు పెళ్లి చేసుకున్న తర్వాత యెరూషలేముకి ఆపోజిట్ లోనే కట్టించాడంట వాళ్ళు బలులు అర్పించుకోవడానికి. ఆయన ఎందుకు కట్టించాడంటే, మీ దేవుడు అంత గొప్పడు, మా దేవుడు కదా, కట్టించేదురుగా, లేకపోతే మీరు నాతో మాట్లాడుకొని ఉంటారు. పైగా ఆ రాణులు కదా, కట్టిస్తాలేమే బాబు, నీతో పడలేకపోతున్నాం, కిందన్నా పెట్టు అంటారు కదా. కామన్ లాంగ్వేజ్ వాడుతున్నారు రాజులు ఆ టైంలో. ఆ కాన్వర్జేషన్ ఏంటో మనకు తెలియదు. కట్టించేంత వరకు వెళ్ళి బలులు అర్పించడానికి వాళ్ళ భార్యలతో కలిసి పార్టిసిపేట్ చేశాడంటే ఎంతగా ఇన్స్పైర్ అయిపోయి ఉంటాడు. సో చాలా డేంజర్ లైఫ్లో ఉన్నాం మనం. అనుకుంటున్నాం రోజు గడిచిపోతుంది ఈజీగా. ఆల్రెడీ రోజులో 1 సెకండ్ పోయింది, స్పీడ్గా తిరుగుతుందంట భూమి, దానిలో 1 సెకండ్ లాస్ అయిపోయిందంట. 1 సెకండ్ లాస్ అయిపోతేనే మీరు చూడండి 365 రోజులకి సెకండ్లు తీసేయండి, ఏంటి ఈ సంవత్సరం ఎంత తొందరగా అయిపోయింది అంటాం. అంతే మనకు తెలిసిన భాషలో. తొందరగా ఎందుకు అవుతుందంటే మీకు తొందరగా టైం ఇక నా వల్ల కావట్లేదు, ఇంకా స్పీడ్ చేస్తాను. అదే అంటున్నాడు, లోకుల చెడుతనం బట్టి, దుష్టుల దోషమును బట్టి నేను వారికి శిక్ష విధించడానికే దుష్టాత్మను పంపిస్తాను, భ్రమపరిచే ఆత్మను పంపిస్తాను, మోసపరిచే ఆత్మను పంపిస్తాను. అందుకే రోమీ 1వ పత్రికలో ఆయన చెప్తాడండి, ఒకసారి అవి చూపిస్తాను చూడండి. రోమీకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చూడండి. 19వ వచనం, 1వ అధ్యాయం 19వ వచనం. ఎందుకనగా దేవుని గురించి తెలియ సఖ్యమైనది ఏదో వారి మధ్య విసిదపరచబడింది. దేవుని గురించి ఫుల్ క్లారిటీ వచ్చేసింది మనుషులకి. కానీ ఇది ఎవరు విసిదపరిచారు? మరి దేవుడే విసిదపరిచాడు, అక్కడ ఆ మాట ఉంది. కానీ 21లో చూడండి, ఎందుకంటే ఆయన అదృశ్య లక్షణాలు అవన్నీ మీకు తెలుసు కాబట్టి. వాళ్ళు దేవుని విసిదపరచబడిన తర్వాత, దేవుడు అంటే ఎవరో తెలిసిపోయిన తర్వాత వాళ్ళు దేవుణ్ణి ఎరిగి వాళ్ళు దేవునిగా మహిమపరచలేదు, దేవునిగా మహిమపరచలేదు. దేవుడు అని తెలిస్తే ఏం అడగాలి? ఆయన లోకంలో ఏం జరిగినా పర్వాలేదు, మీ దగ్గరికి వచ్చే మార్గంలో నన్ను ఉంచుతారు. ఉపద్రవమైన, కష్టమైన, హింస అయినా, బాధ అయినా నన్ను ఏది చేయగలరు నాయన అంటారా? ఏది లోకంలో ఏ రోజు నన్ను వేరు చేసేస్తున్నాయినా, నువ్వు మాత్రం నాకు మేలే చేయి అంటారా? అనే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఏంటంటే ఇరుకు ద్వారమున ప్రవేశించి పోరాడే వాళ్ళు అనేకులు, కానీ వెళ్ళేవాళ్ళు, లోపలికి వచ్చేవాళ్ళు 1, 2, 3, 4 కొద్దిమంది. ఆ కొద్ది మందిలో అంట, ఆ కామన్ గా అంట దేవుణ్ణి ఎరిగి ఆయన దేవునిగా మహిమపరచలేదు. అసలు నాయన నన్ను భూమి మీద నాకు ఈ ఛాన్స్ ఇచ్చావు అని థ్యాంక్స్ గివింగ్ కూడా ఇవ్వలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. కానీ వాదన, దేవుడు మంచోడే కానీ చెడ్డ పనులు చేస్తాడా? దేవుడు అంటే స్వర్గంలోనే ఉంచాలి కానీ నరకం ఎందుకు తయారు చేశాడు? దేవుడు అంటే అగ్ని ప్రేమతోనే ఉండాలి కానీ అగ్నిలో తరతరాలు కాల్చడం ఏంటి? ఇలా చెప్పుకుంటే ఎన్ని వాదనలు ఉన్నాయి. దేవుడు అంటే పిల్లల్ని ఇవ్వాలి కానీ గర్భాన్ని మూసేయటం ఏంటండి? దేవుడు అంటే పిల్లల్ని రక్షించాలి కానీ పిల్లల్ని నేను ముందే దేవుడు నాకు అన్యాయం చేశాడేంటి?
మన అకస్మాత్తు మరణాల దగ్గరికి మనం వెళ్ళామనుకో, వాళ్ళు ఏమంటారు, దేవుడు నాకు ఎంత అన్యాయం చేశాడు అని మనల్ని పట్టుకొని నిలుస్తారు. మనమేమో మింగాలేమో కక్కలేదు. అమ్మ దేవుడు అన్యాయం చేసి మనమాకండి అంటే మనల్ని కూడా నువ్వేంటి అన్నట్టుగా చూస్తారు. ఏం చేయగలము? నిజ క్రైస్తవులు బోధ చేస్తే ఈరోజు మింగుడు పడటం లేదు, వాళ్ళకి అవకాశం ఎందుకు ఇవ్వట్లేదు అంటే కారణం ఏంటంటే వాళ్ళకి ఇష్టమైన అనుకూలంగా చెప్పే బోధలు మన నోటి నుండి రానివ్వండి. ఎందుకంటే దేవుడు మనలో ఉంచింది మోసపరిచే ఆత్మ కాదు, భ్రమపరిచే ఆత్మ కాదు, నిద్రపుచ్చే ఆత్మ కాదు. అసలు మనతో డైరెక్ట్గా మాట్లాడిస్తున్నాడు. మనం ఎంత అదృష్టం చేసుకున్నాం. అందుకే దేవుడు ఏమన్నా చిన్న మందా, మాకేందైనా నలుగురు, అయ్యో ఎందుకు భయం, మాకేందైనా జిగేలు లైట్లు, అయ్యో ఎందుకు నీకు అవసరం, మాకేందైనా ఎక్విప్మెంట్ మరీ కొంచెం, అసలు ఇది చాలు కదా. ఎవడంటాడు చెప్పు? నువ్వు వెళ్ళి బోరా ఊదు. ఎందుకు ఊదు? సకల జనుల సాక్షార్థమై మాత్రమే. విని మారుతాడని కాదు బిడ్డ, సాక్షార్థం అవ్వటానికి ఎన్ని రోజులు? 40 సంవత్సరాలు. అందుకని కృతజ్ఞతాస్థుతులు చెల్లించలేదు, వాదనలు పెట్టుకున్నారట. 25కి వచ్చేది, మీరు ఇంటికి వెళ్ళి అధ్యాయం చదువుకోండి. అట్టి వారు దేవుని సత్యమును, అమ్మా దేవుడు అంటే మేలే కాదు నీకు కీడు చేస్తాడని చెప్పలేని నోరుని మార్చి, నీకు ఇష్టం వచ్చినట్టు మార్చే, అనుకూలంగా మార్చే. ఏ దగ్గర రాదని చెప్పాయి, నేను తోడుగా ఉంటానని చెప్పాయి. చెప్పడం మంచి, చూస్తే ఏదో మంచిగానే ఉందే, ఆరోగ్యకరమైన బోధలుగా అనిపిస్తుంది. అంటే సత్యమును, దేవుని సత్యమును అసత్యానికి మార్చేసి ఇందుకు సృష్టికర్తకు బదులుగా, ఏమండి దేవుడు సృష్టించిన సృష్టి కదా, ఆ సృష్టికే పూజిస్తే తప్పేంటి అనే వాళ్ళ సంఖ్య పెరగటం లేదా? పెరుగుతుంది. విగ్రహారాధన వద్దు అన్న మనలోనే విగ్రహాలకు పూజలిచ్చి బలులిచ్చే వరకు వెళ్ళే స్థితిగతులు ఇంకా పోలేదు, ఇంకా ప్రబలుతున్నాయంటే సత్యాన్ని అసత్యంగా మార్చుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఆయన తెలుసుకొని ఆయనే నేనంటే ఇది అని విషదపరిచిన దేవునిగా మహిమపరచలేదు గనుక ఏం చేశాడంట? 31కి వచ్చేయండి. వారు మాట తప్పేవాళ్ళుగా, అనురాగరహితులుగా, దయలేని వారుగా. ఇంకా పైన లక్షణాలు చూడండి ఏమున్నాయో 29లో. అట్టివారు అంటే సత్యాన్ని అసత్యాన్నిగా మార్చే వాళ్ళకి అసలు ఏం పట్టదు. వాక్యం అంటే భయం ఉండదు. మీరు చూడండి, వాక్యం వెళ్ళి చెప్తూ ఉండండి, చాలా మందికి వాక్య భయం కలగదు. వాక్యం అంటే ఇటు తిరుగుతారు, వాక్యం అంటే అడ్డుపోతారు. అదే పాట అనుకో, కోరస్ పాడతారు, తప్పట్లు కొడతారు, గంతులేస్తారు, ఎగిరెగిరి చేస్తారు. వాక్యం అంటే అంటాడు. అంటే నిద్రపుచ్చే ఆత్మ కూడా నీకు వచ్చిందంటే నువ్వు సత్యాన్ని అసత్యంగా మాట్లాడితేనే ఇష్టపడుతున్నావు. సత్యం అంటే దేవుడు నిన్ను క్షమించడు, ఏ తప్పు చేయకు. మా దేవుడు ఎగ్జామ్షన్ ఇచ్చాడు, పాప క్షమాపణ నీకు తెలీదా? దానికి మంచిపోదు కదా బాబు, మేము వద్దు ఇటే వెళ్తాం అని ఇరుకు మార్గములోనికి రావాల్సిన వాళ్ళంతా ఏ మార్గానికి వెళ్ళిపోతున్నారు? విశాల మార్గానికి. అందుకే బ్రహ్మపరిచాత్మ. అందుకనే మీరు అట్టివారు ఎలా ఉంటారంట? అట్టివారు 28లో వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యలేదు కనుక వారు చేయరాని కార్యాలు ఏవైతే ఉన్నాయో లిస్టౌట్ చేసుకోండి. దేవుని పేరిట బలు ఇచ్చేస్తారా? దేవుని పేరిట మనుషుల్ని చంపేస్తారా? హ్యూమన్ ట్రాఫిక్ అనేది ఒకటి మాట ఇప్పుడు బాగా హైలైట్ అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో మనుషులు మాయమైపోతున్నారంట. ఎందుకు మాయమైపోతున్నారో తెలియదు. మాయం అవడం అంటే ఇక్కడ ఎవరో వాళ్ళని కిడ్నాప్ చేస్తున్నారు. దేనికంటే మెయిన్ సెక్షువల్ విధానం కోసమేనట. మీరు ఎప్సిన్ ఫైల్స్ అయితే ఇంకా బాగా క్లారిటీ ఉంటుంది. పసిపిల్లలు కూడా పోతున్నారంటే ఆ పసిపిల్లల రక్తము, ఆ పసిపిల్లలకు సంబంధించిన మాంసము తింటే నిత్యము యవనంగా కనబడతామన్న ఒక భ్రమలోకి చేరి
వాళ్ళని చంపుకు తినే స్థితికి మానవులు వెళ్ళిపోయారు. చేయరాని కార్యము. ఇందాకే విన్నా, ఒకళ్ళు చెప్తున్నారు జపాన్లో అట మెయిన్ కాస్ట్లీయెస్ట్ డిష్ ఏంటంటే అబార్షన్ అయిపోయినటువంటి ఫీటల్తో చేసిన ఆమ్లెట్ అట. ఫీటల్ అంటే పిండం, అంటే అసలు గ్రో అవ్వని మాంసపు మొత్తగా మనకేమో వామిట్ వస్తుంది. అదే నీకు యంగ్గా కావాలి అనుకున్నావు చిన్నప్పుడు, ఒక ముసలావిడ, ఒక ముసలి దెయ్యము తన యంగ్గా ఉండడానికి ఒక యవనస్తురాలను కిడ్నాప్ చేసి ఆవిడని తన మాయాజాలంతో రక్తం పెట్టుకొని తాగేది. ఇది మనకి కథ వింటేనే భయం వేసింది. నిజాన్ని వింటున్నాం, నిజాన్ని చూస్తున్నాం. ఫీటల్ ఆమ్లెటా? అసలు మామూలుగా మాలంటాం ఆమ్లెట్లకే భయపడుతున్నాం. చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకి, నా ఫైనల్ మాట, దేవుడే భ్రష్ట మనస్సుకి అప్పగించారు. సో పరిస్థితి మొత్తం పొల్యూషన్ అయిపోయింది. ఎక్కడ నీకు నిజం దొరకదిక. అర్థమైందా? దేవుడు దొరుకు కాలమునందే ఆయన్ని వెతకండి. లాస్ట్ ఒక మాట చూపిస్తాను చూడండి. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము, 1 యోహాను రాసిన పత్రిక, ఇదే లాస్ట్ మాట, 4వ అధ్యాయము 6వ వచనం. మనము దేవుని సంబంధులము. దేవుని సంబంధులు అంటే ఏమవుతుంది? దేవుని ఎరిగిన వాడు మన మాట వింటాడు, అబ్జెక్షన్ చెయ్యడు, క్వశ్చన్స్ తేడు. ఎందుకంటే మనం విత్ రిఫరెన్స్ బైబిల్తోనే మాట్లాడతాం. ఒక ఆత్మ పూరితమైన, కల్పిత పూరితమైన మాటల్ని మనం తేము. అందుకని మనము దేవుని సంబంధులము, దేవుణ్ణి ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కాని వాడు మన మాట వినడు. ఇది క్లారిటీ ఉండాలి మీకు. సో దీన్ని బట్టి ఇందువలన మనము సత్య స్వరూపి అయిన ఆత్మ ఏదో, నిన్ను భ్రమపరుస్తున్న ఆత్మ ఏదో తెలుసుకోవాలి. ఇది క్రైస్తవులు, మాకు జ్ఞానం తెలుసు, సత్యం తెలుసు, మేము సత్యంలో ఉన్నాము అన్న వాళ్ళని కూడా భ్రమపరచడానికి మీకు సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి. ఇది మంచిపోతులానే ఉందే అనే భ్రమపరుస్తుంది. సో మీరు దేవుని మాట వినాలి అంటే సత్య సంబంధమైనదేంటో, భ్రమపరిచేది ఏంటో ఆ ఆత్మల గురించి మీకు క్లారిటీ ఉండాలి. అప్పుడు మీకు క్రీస్తు విషయమైన బలహీనతల్లో కూడా మీరు ఆనందించగలుగుతారు. లేదంటే బాధ వచ్చేస్తుందని ఇక్కడ కూర్చొని కూడా ఏడ్చేస్తూ ఉంటాం. ఆయన ఎంత బాధ ఉన్నా నీ మాట వినే ఆయుష్ ఇచ్చావు. ఎవరు ఇస్తారేంటి? 100 ఏళ్ళు బతుకు అని నాకు ఎవరన్నా బ్లెస్సింగ్ ఇచ్చారనుకో, నేను ఎందుకు బతకగలను? 100 ఏళ్ళు కాదు కదా, 60కి 70కి బిగించిన దేవుడు. ఇది కూడా ఆయాసం ప్రయాసం నువ్వు వచ్చేంత తొందరగా చెప్పాడు ఆయన. నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో నాకు ఇబ్బందులు ఎదురవుతాయి, బలహీనతలు క్రీస్తును ధరించుకున్నందుకు ఇబ్బందుల కొలిమిలో అయినా, హింసలైన, ఉపద్రవమైన మనల్ని ఏది వేరు పరచకుండా చూసుకోవటమే సత్య సంబంధుల యొక్క ఆత్మ విషయంలో లక్షణం. సో మిమ్మల్ని మీరు మార్చుకుంటున్న విధానంలో భ్రమపరిచే ఆత్మ విషయంలో వాక్యాన్ని వింటున్నారా? సత్యాన్ని చెప్పే ఆత్మ విషయంలో ఉన్నారా? ఒకవేళ భ్రమపరిచే ఆత్మ, మోసపరిచే ఆత్మ దేవుడే నీ యొద్దకు పంపిస్తే నీకు క్లారిటీ ఉందా? ఇది తెలుసుకుని బ్రతికి మిమ్మల్ని మీరు, మీ ఆత్మని పరలోకానికి సంసిద్ధం చేసుకుంటారు అని ఆశిస్తున్నాను. ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. తండ్రి, మీరంటే మేలే, మీరంటే మంచి, అంతా మంచి మీరేనైనా. అందుకే సృష్టి చేసినప్పుడు చూసిన ప్రతిదాన్ని చూసి మంచిది అన్నారు. ఆ మంచివన్నీ మాకు ఇవ్వటానికే మీరు ఎన్నో రోజులు అనుకునే మా కాలంలో శ్రమపడ్డారు, అలసిపోయారు. మేము మంచి వాళ్ళం కాదు, మాకు బలహీనత ఉంది, శరీరపరమైనవి అని తెలిసి కూడా జగత్తు పునాది వేయబడక ముందే మా కోసం క్రీస్తుని బలియాగం చేశారు. ఇదిగో తండ్రి, మా విచక్షణను తెలుసుకోవటానికి, మా ఉప్పొంగుతున్న మనస్సులో ఉన్నటువంటి వెర్రవీగుతున్న దుష్టత్వానికి జరుగుతున్న పరీక్షల్లో భ్రష్టత్వం కలిగిన ఆత్మ ఏదో, భ్రమ పరిచే ఆత్మ ఏదో, మోసపురిచే ఆత్మ ఏదో
నిద్రపుచ్చే ఆత్మ ఏదో తెలుసుకోవాలంటే నీ యొక్క మాటలు సర్వసత్యమైనటువంటి నీ మాటల లోతులు నేను గ్రహించాను. అందుకే మీ బిడ్డ అన్నట్లుగా ఆయన మనస్సును ఎరిగిన వారెవరు అనే క్వశ్చన్కి మేము నీ మనసును ఎరిగేవారుగా మమ్మల్ని ఉంచండి. భ్రమపరిచే ఆత్మకు మమ్మల్ని అప్పగించుకోండి తండ్రి. మీరే మాకు కావాలి, మీ ద్వారానే మాకు మేలు. ఆ మేలును సర్వకాలము అనుభవించాలంటే ఈ లోకంలో కొద్ది కాలమైనా మేము శ్రమలు అనుభవించడానికైనా సిద్ధపడే మనస్సును మాకు అనుగ్రహించండి. లోకము దాని ఆశలో మునిగి తేలుతుంది ప్రభా. నువ్వు వాటిని భ్రష్టాత్మకు అప్పగించేసావు. మిగిలిన కొద్ది మందిగా ఉన్న శేషాన్ని మీరు నీ మాటల చేత పరీక్షించుకునే సమయాన్ని మాకు ఇచ్చారు. ఆ పరీక్షించుకునే ప్రక్రియలో భాగంగా బలలో చేతులు వేస్తూ మమ్మల్ని మేము పరీక్షించుకున్న మేము భ్రమపరిచే ఆత్మ ఏదో అందరికీ తెలియచెప్పేటువంటి ప్రచురణ భాగ్యాన్ని కూడా ఇచ్చారు కనుక మమ్మల్ని సంసిద్ధులు చేయండి, బలపరచండి, ఆదరించండి, సహాయం చేయండి. మళ్ళీ మీ సన్నిధిలో మీ బిడ్డలతో మాటలు పంచుకునేంత వరకు మమ్మల్ని మీ చిత్తమైతే కాపాడి రక్షించి బలపరిచి స్థిరపరచమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామం మీ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యు.